హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక, నిహారిక. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో ఏంట్రా బాబు ఈమె లంచ్ బాక్సులు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అవునండి, నిజంగా ఇవి లంచ్ బాక్సులే. ఈరోజు అయితే నేను డిఫరెంట్ స్టైల్లో పుదీనా కార్న్ రైస్ అండి లంచ్ బాక్స్లో చేసి పెట్టినామనుకో, అసలు బాక్స్ ఇంత కూడా రైస్ మిగలదు. ఒక్కసారి అయితే మీరు ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి, పిల్లలకైతే షూర్గా నచ్చుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే కొత్తగా మన ఛానల్ చూసేవారు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకేనా అండి? సో దీనికోసం అయితే నేను ఒక కప్పు నిండా స్వీట్ కార్న్ తీసుకోండి, ఒక కప్పు నిండా పుదీనా, ఒక ఉల్లిపాయ ముక్కలు, 5-6 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముక్కలు. నెక్స్ట్ పోపు కోసం అయితే పల్లీలు, పచ్చి శనగపప్పు, మినపప్పు, ఈ 3 అయితే ఖచ్చితంగా తీసుకోండి. మంచిగా ఉంటాయి టేస్ట్. రుచికి సరిపడ ఉప్పు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి ఒక 6, కొంచెం ఫ్లేవర్ కోసం కారం. సో నెక్స్ట్ జీలకర్ర, పసుపు. ముందైతే కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఇవి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుంటేనే బాగుంటుంది. సో ఈ విధంగా ఒక 2-3 టైమ్స్ అయితే కడుగుదాం దాన్ని, ఎందుకంటే కొంచెం పొట్టులాగా ఉంటుంది దానిలో. అందుకే కడిగైతే ఇది పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పుదీనా మొత్తం ఫ్రెష్గా కాడలు లేకుండా తెంపి పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. ఇవి ఇంత పొడవుగా ఉన్నాయి కదా, కొంచెం చిన్న చిన్నగా ఉంచి పెట్టుకుందాం మనం, మంచిగా గ్రైండ్ అయితే. లేకపోతే కచ్చపాక అట్లనే ఉంటుంది. సో ఇవి కూడా వేసేసుకుందామండి. నెక్స్ట్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసేసుకుందాం. వేసేసుకొని మొత్తం అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. వావ్, గ్రీనిష్ ఎంత బాగుంది కదా. సో ఇదైతే పక్కన పెట్టేసుకుందాం మనం పేస్ట్. నెక్స్ట్ ఒక 6గురికి సరిపడా రైస్ ఫ్రై చేసుకునేలాగా వెడల్పు కడాయి తీసుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆ మాత్రం పడుతుందండి. అది మంచిగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి గింజలు, అది కొంచెం కలర్ మారిన తర్వాత శనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఇవన్నీ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనియాలి. ఇవన్నీ ఈ విధంగా. దాని తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి, కలర్ మారే వరకు. ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం 6. తర్వాత కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయింది చూడండి, ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకోవాలి లాస్ట్లో. అదంతా అయితే ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత గ్రీన్ పేస్ట్ మనం ఇందాక చేసుకున్నాం కదా, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, అదంతా ఇందులో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం పోపుకంతా కలిసే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సో కొద్దిసేపు అయితే మూత పెట్టుకుందామండి, మంచిగా మగ్గాలి. ఈ పుదీనా ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టుకోవాలి. ఉల్లిగడ్డకి, మిర్చికి, ఈ పోపు దినుసులకు మొత్తం పట్టుకోవాలి అలా. సో ఈ విధంగా కలుపుతూ ఉండాలండి అడగంటకుండా. నెక్స్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం అయితే కారం యాడ్ చేసేసుకుందామండి. చేసుకొని మరొకసారి ఉప్పు కూడా వేసేసుకోవాలండి, మరొక టేబుల్ స్పూను వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా అర్థమవుతుంది. 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది రైస్ వండిన తర్వాత. సో ఇప్పుడు అసలు రెసిపీ అండి. ఇంగ్రీడియంట్ కార్న్ ఖచ్చితంగా 3 విజిల్స్ ఉడకబెట్టుకొని వేసుకోవాలండి. పెట్టుకోకుండా అస్సలు వేసుకోవద్దండి, ఎందుకంటే క్రిస్పీగా అయిపోతుంది అంతా. ఇట్లా మంచిగా నోట్లో వేసుకున్నాం కరిగిపోయేటట్టు ఉండదు. సో ఇదంతా మంచిగా పుదీనా ఫ్లేవర్ అంతా ఈ కార్న్కు పట్టుకునే విధంగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మళ్ళొకసారి మంట చిన్నగా పెట్టుకొని కలుపుకోండి ఇట్లా, లేదంటే అడగంటిపోతుంది ఈ విధంగా. సో ఇప్పుడైతే ఇది కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు రైస్ వేసేసుకోవాలండి. వేడి రైస్ కదా, ఎప్పుడు వేడి పోపులు వేయొద్దండి. దించుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా పోపు అయినాక అప్పుడు రైస్ వేసేసుకోవాలి. ఈ విధంగానైతే మొత్తం కలుపుకోవాలండి. ఇలా బాగుంది కదండి రెసిపీ, చాలా బాగుంటుంది. రైస్ రెడీగా ఉంటే 10 నిమిషాలలో పోపు అయిపోతుంది. పిల్లలకే కాదు, మనం కూడా లంచ్ చేసుకొని తినొచ్చు వేడివేడిగా.
అంత బాగుంటుంది డిఫరెంట్ స్టైల్‌లో. కార్న్ పుదీనా రైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే నచ్చుతది. ఓకేనా అండి? మీరు ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది ఒక్కసారైతే నాకు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ విధంగా యమ్మీగా. కార్న్ అంటే ఇష్టం ఉండని వాళ్ళుంటారు. సో, ఇదైతే మనం నెక్స్ట్ ఏం చేద్దాం, అదండి బాక్స్‌లలో అయితే పెట్టేద్దాం. చూడండి ఈ విధంగా. పిల్లలకైతే రెడీ అయిపోయిందండి. ఖచ్చితంగా మంచి ఒక బాక్స్ అసలు మిగిలియకుండా తెస్తారు. సో, ఈ వీడియో మీకు నచ్చిందా అండి? తప్పకుండా నచ్చే ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.